హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండి రొయ్యలలో ఎగ్స్ చేస్తున్నాం వీడియో అన్నది చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసేసి కళాయిలో ఎండి రొయ్యలు అన్నది వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలండి. దూరగా వేయించుకుంటే తలాను తోక తీసేయటానికి మంచిగా ఉంటుంది. ఏడుగున్నప్పుడు మంచిగా తీసేసుకోవచ్చు. తలా తోక మొత్తం మంచిగా ఇలాగ తలా తోక కాళ్ళు అన్నది తీసి శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి. ఇలాగ రొయ్యలు అన్నది తినటానికి మంచిగా ఉంటుంది. ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోండి. తొందరగా ఉడికిపోద్ది సాల్ట్ వేసినందుకు. వాటర్లో ఎండు రొయ్యలు అన్నది ఇలాగ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు ఒక ఉల్లిగడ్డ తీసుకోండి. టమాటాలు ఇలాగ కట్ చేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతలోగే బాయిల్ ఎగ్స్ అన్నది ఉడికిపోయినాయండి. ఎండి రొయ్యలలోకి వాటర్ పోసి నానబెట్టేసుకోండి. ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు అన్నది వేసుకోండి. ఆ తర్వాత కొన్ని తాలింపు గింజలు వేయండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు అన్నది వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలాగా తాలింపు అన్నది వచ్చిన తర్వాతకి టమాటా ముక్కలు అన్నది వేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలాగా కలిపి కోసేపు మగ్గనియండి. మూత పెట్టి మగ్గనియండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోండి. సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అన్నది వేసుకోండి. కరివేపాకు వేసేసి ఇలాగ కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి ఉడకనియండి. ఇలాగ మూత పెడితే తొందరగా ఆవిరికి అన్నది ఉడికిపోయిద్దండి. టమాటాలు అన్నది ఇలాగ మంచిగా ఉడకనియండి. కొంచెం సాల్ట్ అన్నది వేసుకొని సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు ఉడకనియండి. ఉడికిపోయిన తర్వాతకి రొయ్యలు అన్నది మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు టమాటాలలోకి రొయ్యలు అన్నది వేసుకోవాలండి. ఎండి రొయ్యలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి ఉడకనియండి. మంచిగా మసాలాలు మొత్తం పట్టేసి తినడానికి బాగుంటుంది ఎండి రొయ్యలు అన్నది. ఇలాగ మూత పెట్టి వదిలేయాలండి. మగ్గిపోయిద్ది మంచిగా, తొందరగా ఉడికిపోతాయి టమాటాలు అవి మొత్తం. ఇలాగ మధ్యలో తీసేసి ఒక మూత తీసేసి ఒకసారి కలపండి, లేకపోతే అడుగు అన్నది కాలిపోయిద్ది. కొంచెం సరిపోయినంత కారం అన్నది వేసుకోండి. కారం వేసేసి కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు వదిలేయండి, మగ్గిపోయిద్ది. సరిపోయినంత వాటర్ పోసుకోండి. షేర్వా కోసం అని, చారు కోసం అని కొంచెం వాటర్ పోసేసి కలిపి మూత పెట్టి వదిలేయండి. మంచిగా ఉడికిపోతుంది. ఇలాగా సాల్ట్ కారం ఏమన్నా సరిపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చండి. సాల్ట్ కారం ఏమన్నా సరిపోతే కలిపి మూత పెట్టి వదిలేయండి, మగ్గిపోయిద్ది. ఇప్పుడు మంచిగా ఉడికిపోయిన తర్వాతకి బాయిల్ ఎగ్స్ అనేది ఇప్పుడు రొయ్యలలోకి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలాగా కలిపి కోడిగుడ్లు అవి మొత్తం మంచిగా ఉడకనియండి. మంచిగా ఉంటుందండి కర్రీ అనేది. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను వీడియోలో ఎలా చూపెడుతున్నా అలా చేసుకోండి. మంచిగా ఉంటుందండి. ఇలాగ మంచిగా ఉడకనియండి. ఉడికిన తర్వాతకి ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి. టమాటాలు అవి మొత్తం మంచిగా ఉడికిపోవాలండి. అప్పుడే ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇలాగ కలుపుకోండి. కలిపి 2 నిమిషాలు మగ్గనియండి. మంచిగా దగ్గరకు ఉడికిపోతే టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర అన్నది వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకోండి. ఇలాగా కలిపి 2 నిమిషాలు మగ్గనియండి. ఆ తర్వాతకి ఒక లెమన్ తీసుకొని లెమన్ కట్ చేసుకొని పిండుకొని లెమన్ వాటర్ వేసుకోండి. మంచిగా ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే పుల్ల పుల్లగాని బాగుంటుంది అసలు కర్రీ అన్నది. ఇప్పుడు టమాటాలు పుల్ల పుల్లగా ఉండలేదు కదండి. ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాతకి లాస్ట్ ఫైనల్కి కస్తూరి మేతి అన్నది వేసుకోండి. ఉంటే వేయండి, లేకపోతే ఏం కాదండి. ఉంటే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కస్తూరి మేతి వేస్తే వేసి మంచిగా ఇలాగ కలుపుకోండి. ఒకసారి ఇలాగ కర్రీ అనేది చేసుకోండి. ఎండి రొయ్యలు బాయిల్ ఎగ్స్ సూపర్ ఉంటుందండి. అసలుకి టేస్ట్ అనేది మంచిగా ఉంది. ఎండి రొయ్యలు బాయిల్ ఎగ్స్ కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి రైస్లో ఎండి రొయ్యలు బాయిల్ ఎగ్స్ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.